రూరల్ నియోజకవర్గంలో దశాబ్దాల కళ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ పొట్టేపాళెం బ్రిడ్జి దశాబ్దాల కళ నెరవేరుతున్న వేళ ఈ యొక్క సమస్య దశాబ్దాలుగా ఉన్నది ఒక్క నెల్లూరు రూరల్కే కాదు, నెల్లూరు, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, పక్కనుండే కడప జిల్లా బద్వేలు 5 నియోజకవర్గాలకి, అటు సర్వేపల్లి 5 నియోజకవర్గాలకి ఈ దారిని గుండా వాహనాలు వెళుతూ ఉంటాయి. ఆ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి లేక దశాబ్దాలుగా నానా కష్టాలు పడిన ప్రజలు కష్టాలు పడిన తీరు. ఈ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం సాగించాలని గత 11 ఏళ్లుగా శాసనసభ్యుడిగా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ అవన్నీ కూడా సఫలం కాలేదు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క బ్రిడ్జి నిర్మించిస్తానని మాట ఇచ్చినప్పటికీ కూడా ఇవ్వని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇచ్చిన హామీ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం, మునుగూడి కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం, ఈ రెండింటికి కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. 4,85,00,000 రూపాయలతో పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం, అదేవిధంగా దాదాపు 60 లక్షల రూపాయల వ్యయంతో మునుగూడి కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం. రేపటి రోజు పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. ఎల్లుండి ఉదయం 10 గంటలకి, ఈ నెల 5వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకి పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. 4,80,00,000 వ్యయం అక్షరాల 8 నెలల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పని ధన్యవాదాలు. ఈ దశాబ్దాల కళ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆ యొక్క ప్రజలకి ఇస్తున్న వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన చంద్రబాబు గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, మరీ ముఖ్యంగా రోడ్లు భవనాల శాఖ మాచ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి సహకరించినటువంటి అధికారులు, కింది స్థాయి దగ్గర నుంచి పై స్థాయి దాకా అధికారులందరికీ పేరు పేరున